ఇప్పుడు బెంగాల్లో ఉన్న హిందువులకు కూడా ప్రమాదం వచ్చింది. అల్టిమేట్గా ఇది మంచిది కాదు, ముస్లింలకి ఓవరాల్గా దేశంలో ఉన్న ముస్లింలకు కూడా మంచిది కాదు. ఏం పర్సెప్షన్ వస్తుందంటే, ఎక్కడ పాపులేషన్ ఎక్కువైతే అక్కడ పాపులేషన్ ఒక స్థాయి దాటితే కనుక అక్కడ మమ్మల్ని హిందువులను ఉండనివ్వరు అన్న పర్సెప్షన్కి బలం చేకూరుస్తుంది. కాశ్మీర్లో జరిగింది, బంగ్లాదేశ్లో జరిగింది, పాకిస్తాన్లో జరిగింది, ఓల్డ్ సిటీలో జరిగింది, హైదరాబాద్లో, ముర్షిదాబాద్లో కూడా జరుగుతుందంటే. ఎందుకంటే మీరు ఇంతకుముందు అడిగారు కిషన్ గంజ్ పాపులేషన్ ఎంత అని. కిషన్ గంజ్ బీహార్లో హైయెస్ట్ పాపులేషన్ 67.98% ముస్లిమ్స్, అక్కడ హిందువులు 31.43%. దాని తర్వాత బహుశా ఇది సెకండ్ హైయెస్ట్ డిస్టిక్ 66.27%, ఒక 1% తక్కువ ఉన్నారు. హిందూస్ 33.21% ఉన్నారు. దీని పక్కనే మాల్డా ఉంటుంది, మాల్డాలో 51% ముస్లిం పాపులేషన్. సో హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్న దగ్గర హిందువుల మీద అటాక్ చేసి హిందువుల్ని పారిపోయేలా చేస్తే ఓవరాల్గా కూడా పోలరైజేషన్ అన్నది అటువైపు అవుతుంది, ఇటువైపు అవుతుంది. ఇప్పుడైతే 80% ఎక్కువ హిందువులు కదా. ఇప్పుడు అంటారు ఎందుకు బీజేపీ గెలుస్తుంది, కేవలం మతాన్ని ఆయుధంగా, ఏంటంటే ఇటువంటి ట్రిగర్ పాయింట్స్. సో సాఫ్ట్ ముస్లిమ్స్ కూడా ఇది ఆలోచించాలి. ఏం ఆలోచించాలంటే బీజేపీకి ఎందుకు ఓటేస్తారు, మత ఘర్షణలు అంటే ఎందుకు ఇటువంటి పాయింట్స్ మీద జరుగుతాయి. ప్రాక్టికల్గా వాళ్ళు చూస్తున్న సందర్భాలు బట్టి ఇక్కడ దీన్ని ఖండించాలి. ముస్లిం మత పెద్దలు వచ్చి ఎస్ వఫ్ యాక్ట్ వ్యతిరేకించే హక్కు ఉంది, వఫ్ను వ్యతిరేకిస్తాం, కానీ అక్కడ హిందువుల్ని కొట్టడం, చంపడం, మీరు ఇళ్ళని పారిపోవడం, అక్కడ మహిళల మీద అత్యాచారాలు చేయడం అవన్నీ కరెక్ట్ కాదు కదా. నది దాటి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ రాకుండా అవతల మతం నుంచి కూడా ముస్లిం మత పెద్దలు కూడా అప్పీల్ చేసి విజ్ఞప్తి చేసి ఇది తప్పు, మీరు రండి, మీరు కలిసి ఉందాం. 67%, 33% అంటే ఉంటున్నారు కదా, ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు కదా. మోస్ట్లీ నిజానికి చెప్పినట్టు స్వాతంత్ర పూర్వానికి ఈ విధంగా లేదు. డెమోగ్రఫిక్ ఎందుకు చేంజ్ అయిందంటే బంగ్లాదేశ్ నుంచి చాలా మంది వలస వచ్చారు ముస్లిమ్స్. వచ్చి ఇక్కడ అది బార్డర్ ఈజీ రావడానికి, అక్కడ అవకాశాలు లేవు, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేకపోతే రావడం వల్ల డెమోగ్రఫిక్ మారింది. ఇప్పుడు మారిన వాళ్ళు పాపులేషన్ ఓటర్ లిస్టులో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళని ఎవరు ఏమనలేరు. సిఏఏ చట్టం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం బంగ్లాదేశ్లో లేదా పాకిస్తాన్లో హిందువులు లేదా క్రిస్టియన్లు నిరాదరణకు గురైతే వాళ్ళకి ఇక్కడ మెంబర్షిప్ ఇస్తామన్నారు. ముస్లింలకి మాత్రం ఇవ్వమన్నారు. ఎందుకంటే అక్కడ దే ఆర్ ఇస్లామిక్ కంట్రీస్ ఓన్లీ, అక్కడ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అక్కడ రాజకీయ కారణాలతో ఘర్షణ వల్ల అయితే కనుక ఇస్తామన్నారు. సో అదే ఇప్పుడు జరుగుతుంది. అల్టిమేట్గా మమతా బెనర్జీ, ఇప్పుడు అందరు గుజరాత్లో నరేంద్ర మోడీ రాజధర్మం నిర్వర్తించలేదని చెప్తారు. బట్ మమతా బెనర్జీ మరి రాజధర్మం నిర్వర్తించిందా? ఎక్కడ పోయింది ఆ ఎకో సిస్టమ్, లెఫ్ట్ ఎకో సిస్టమ్? రాహుల్ గాంధీ ఖండించాడా? ప్రియాంక గాంధీ ఖండించారా? లెఫ్ట్ పార్టీలు ఖండిస్తున్నాయా? వెస్ట్ బెంగాల్లో మొన్నటి వరకు 30 సంవత్సరాలు వాళ్లే కదా అధికారంలో ఉంది, ఖండించాలి కదా. తప్పని అనాలి కదా. నువ్వు వేరే ఇష్యూస్ ఖండించినప్పుడు, హత్రస్లోనో లేకపోతే ఇంకో చోట యూపీలో ఎవరైనా మైనారిటీస్ మీద అటాక్ చేసినప్పుడు, ఖండించినప్పుడు హిందువుల మీద దాడి జరిగితే ఖండించాలి కదా, విజిట్ చేయాలి కదా. అప్పుడు నీకు రెండిట్లో రెస్పాన్సిబిలిటీ, నేను ఇద్దరి సమానం. సరే బీజేపీ అంటే మీరు అన్నట్టు మతతత్వ పార్టీ, హిందూ సపోర్ట్ అనుకుందాం. మీరైతే ఇద్దరు వర్గాలకు సమానం అని చెప్తున్నారు కదా, కాన్స్టిట్యూషన్ అంటున్నారు కదా. ఏది కాన్స్టిట్యూషన్? బెంగాల్లో రాజ్యాంగం పనిచేస్తుందా? బీజేపీ ఇప్పుడు అక్కడ రాష్ట్రపతి, బీజేపీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం కొద్దిమంది అన్నారు నిజమే, రాష్ట్రపతి పాలన పెట్టాలి. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతే ఒక రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించలేని పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టొచ్చు. మీకు రాష్ట్రపతి పాలన కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, ఎందుకు పెట్టట్లేదు రాష్ట్రపతి పాలన? దర్ ఇస్ సిచ్యువేషన్. ఒక మతం, అక్కడ ఒక మతానికి సంబంధించిన వ్యక్తులందరినీ ఇప్పుడు కాశ్మీర్లో అప్పుడు జరిగినప్పుడు కాశ్మీర్ పండిట్లు ఊచకోతకు వచ్చినప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టారు. ఇందిరాగాంధీ హయాంలో 100 సార్లు రాష్ట్రపతి పాలన పెట్టిన సందర్భం ఉంది. మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి మోడీ ప్రభుత్వం రాష్ట్రపతి పాలన పెట్టండి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక ఏం తీసుకొచ్చింది, రాష్ట్రపతి పాలన కేంద్రం పెట్టడం కాకుండా పార్లమెంట్లో కూడా అది పాస్ కావాలి, లోక్సభలో రాజ్యసభలో. లోక్సభలో మీకు మెజారిటీ ఉంది, ఎన్డీఏ పక్షాల సాయంతో తీసుకురండి, రాజ్యసభలో తీసుకురండి. ఏదేమైనా అక్కడ జరుగుతున్న పరిణామాలు అయితే మంచిది కాదు. సో మన జీ తెలుగు న్యూస్ అయితే డెఫినెట్గా అటు బంగ్లాదేశ్లో అయినా ఇటు బెంగాల్లో అయినా ఎవరి మీద అటాక్ జరిగినా ఖండిస్తుంది. ఎస్పెషల్లీ మంచి పద్ధతి కాదు అది. హిందువుల మీద సెలెక్టివ్గా టార్గెట్ చేసి షాపుల్ని ధ్వంసం చేయడం, చంపేయడం, ఆడవాళ్ల మీద అత్యాచారాలకు దిగడం ఏదైతే జరుగుతుందో, మమతా సర్కారు వాళ్ళు
మమతా ప్రభుత్వం, తాను మమతా బెనర్జీ అందరికీ ముఖ్యమంత్రి అని గ్రహించాలి. ఈ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ మానాలి. ఈ విధంగా నేను చర్య తీసుకుంటే నాకు రేపు మైనారిటీ ఓట్లు పడవన్నది అది కరెక్ట్ కాదు. అదైతే చెప్పగలుగుతాం. అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా ఫుల్గా ఇంటర్వ్యూని కావాలి. అక్కడ కేంద్ర బలగాలను ఆల్రెడీ దించమని కలకత్తా హైకోర్టు చెప్పింది. కేంద్ర బలగాలు దించిన తర్వాత కొద్దిగా ఇప్పుడు పరిస్థితి సద్దుమనింది. కానీ ఎవరెవరైతే ఇప్పుడు హిందువులు పారిపోయి వెళ్ళిపోయారో, ఇదేదో బంగ్లాదేశ్ గురించి మనం మాట్లాడాం, మన ఇండియాలోనే జరుగుతుంది. ఇండియాలో హిందువులకు కూడా రక్షణ లేని స్థితి వచ్చింది. మళ్ళీ వాళ్ళు తిరిగి రిటర్న్ రావాలి. అందుకు అక్కడున్న వాళ్ళు సరే కోపంతో వాళ్ళు కొట్టారా, వఫ్కు గురించి మాకేం జరుగుతుందని ఆందోళనతో కొట్టారా, అక్కడున్న స్థానికులు కూడా సహకరించి మళ్ళీ మనం కలిసి ఉన్నామని పిలుపు ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎస్, రైట్ భరత్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.